ఒకే కుచ్చులో 2 కలర్లు థ్రెడ్ కుచ్చులు కట్టి చూపిస్తాను చూడండి. ఇలా వస్తాయి కుచ్చులు. ఇలా ఎలా కట్టాలో నేను నీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. హాయ్ అండి, ఈరోజు మనకి శారీ కుచ్చులు కట్టేదానికి ఈ శారీ పళ్ళు కలర్ రెడ్, శారీ కలర్ గ్రీను, బేబీ పింక్, క్రీమ్ ఉంది. ఈ శారీకి కావాల్సినవి ఈ థ్రెడ్, తర్వాత ఈ పూసలు, ఈ దారాలు ఈ రెండు కలిపి ఒక కుచ్చుగా కట్టి చూపిస్తాను చూడండి. ఇవి రెండు ఇట్లా కలిపి పట్టుకున్నాను నేను. ఇవి 40, అవి 40, 80 దారాలు మొత్తము ఇట్లా పట్టుకొని చూడండి. ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా కుచ్చు, చాలా ఈజీ. నేనైతే 3 రౌండ్లు వేసుకున్నాను. ఇట్లా రౌండ్ తర్వాత దారం కింద నుంచి ఇట్లా లాక్కున్నా. కుచ్చు ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కట్ చేసుకోవాలి. జరీ థ్రెడ్ చూడండి, కుచ్చు మళ్ళీ అలాగే పట్టుకుంటే ఇది అట్లాగే ఉంటుంది, పక్కకేం పోవు, నలిగిపోకుండా ఉంటాయి. మనం అట్లే పట్టుకోవాలి చేత్తో. అట్లా పట్టుకుంటేనే టైట్గా బాగుంటాయి. నేను ఎక్స్పెక్ట్ చేసేది మీ దగ్గర నుంచి ఒక లైక్ మాత్రమేనండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే కొత్త కొత్త డిజైన్లన్నీ కుట్టి మీకు వీడియోలో చూపిస్తానండి. ఇట్లా లాస్ట్లో ఫినిషింగ్ చూసుకుంటా కుచ్చు హెచ్చు తగ్గులు లేకున్నా ఇట్లా పట్టుకొని ఇట్లా కట్ చేసుకోవచ్చు ఈజీగా. ముందుగా బాగున్నాయి కదా, డిఫరెంట్గా కుచ్చులు ఇలా కట్టాలి. నా ఛానల్ కన్నా మీరు ఎవరైనా చూసారంటే ఈజీగా శారీ కుచ్చులు కట్టడం నేర్చుకునేస్తారు. ఈ కుచ్చులు చూడండి, ఇవి ఎలా కుట్టాలో చూపిస్తాను చూడండి. ఇట్లా ఒక పూస, ఈ పక్క పూస ఆ పక్క పూస ఇట్లా వేసుకొని ఇట్లా టైట్గా కట్టుకొని పట్టుకోవాలి, బాగా టైట్గా. చూడండి, కాటన్ దారం, రెడ్ కలర్ కాటన్ దారం తీసుకున్నా నేను, రెడ్ కాబట్టి తీసుకొని ఇట్లా ఇటు చూడండి, దీని మధ్యలో ఇట్లా లాక్కోవాలి. అప్పుడు అది ముడి గట్టిగా పడుతుంది. ఇక్కడ పడిన తర్వాత ఈ పూసలు ఆ కుచ్చుకి ఈ కుచ్చుకి ఏమాత్రం గ్యాప్ లేకున్నా కంటిన్యూగా కుట్టుకుంటా పోవడమే. చూసారా ఇలా ఉన్నాయో కుచ్చులు. ఇట్లా ఈజీగా సింపుల్గా బాగా కుట్టుకునే వీడియోలన్నీ నేను మీకు మరెన్నో చూపిస్తాను. ఇట్లాంటి వీడియోలు చూడండి, చాలా బాగున్నాయి కదా. లైక్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. అదే కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.